భక్తి గారితో పాటు సేవలో ఉండే భాగ్యం దొరికింది కూడా. ఆయనతో పాటు సేవ చేస్తూ ఉంటున్నాను. గొప్ప దైవజనుడు ఒట్టడిగా మాట్లాడు ఆయన. మనం అంతా ఒట్టడిగా ఎన్నెన్నో మాట్లాడిస్తాం, ఒట్టడిగా మాట్లాడు కనుక ఆయన తర్జుమా చేసే శ్లాఘ్యత నాకు కూడా వచ్చింది. ఆయనతో పాటు 64లో ప్రభు నమ్మాను, 67 నుండి ఆయన తర్జుమా చేస్తున్నాను. ఎన్నో స్థలాలు తిరుగుతూ వచ్చాను. మీకు అవసరమైంది కాబట్టి చెప్తున్నా. ఏంటి, వివాహ విషయంలో రకరకాలు ఉన్నాయి లోకంలో. ప్రేమించి పెళ్లి చేసుకుంటామా? ఇన్ని లేవు కదా ఈ లోకంలో. అలాంటి సినిమాలు కూడా వస్తున్నాయి, అలాంటి కథలు కూడా వస్తూ ఉంటున్నాయి. ప్రేమించి పెళ్లి కాదు, వద్దు. పరిశుద్ధాలు మీకు వచ్చినావు, దేవుని చిత్తమికి ఏర్పాట్లు ఉండు. దేవా, నీ చిత్తమికి ఏర్పాట్లు నేను ఉండాలి అని చెప్పి ఆశిస్తే కనుక ఆయన చిత్తాన్ని ఎరగచ్చు. నీ భవిష్యత్తు కొరకు ఆయన చిత్తాన్ని ఎరగచ్చు. దైవజనుడు భక్తి గారు ఆయనతో పాటు కొంతకాలం ఉన్న తర్వాత ఒకనాడు పిలిచి, నీకు నీ సేవా జీవితం ఫలవర్తిగా ఉండాలంటే నీకు వివాహం అవసరము అని చెప్పి ఏమన్నాడు. ప్రార్థన పనులు ఉన్నారు, వాళ్ళకి చెప్పు, నువ్వు నీ సంగతి చెప్పు, వాళ్ళు చెప్తారు కనుక అన్నాడు ఏమన్నా అంటే కన్నా ఎవరితో చెప్పొద్దు, ఎవరికి ప్రార్థన చేసుకో, ఏ విషయం తర్వాత నాకు చెప్పు, నీకు సమాధానం ఉందా లేదా అన్నాడు. గుడి అన్నాడు. అంటే నా భార్య పేరు గుడి అంటే గుడ్డిగా ఏమీ లేదు, బాగానే ఉంది. కొంతమంది పేరు పెట్టుకుంటారు. ఎట్లాంటి పేరు పెట్టుకుంటారంటే ఇప్పుడు కొత్త పేర్లు ఏంటంటే హెబ్రీ పేరు అంట, లేకపోతే గ్రీకులోనంట, లాటిన్లోనంట, ఆ పేర్లను తీసుకొచ్చి ఎంత పొడుగు పెడతారు. ఎంత పొడుగు నామకరణం చేసేప్పుడు ఎంత పొడుగు పేరు పెట్టాయా అంటారు. అంటే వాళ్ళ తాత పేరు కలవాలంట, వాళ్ళ అమ్మ పేరు కలవాలంట, వాళ్ళ జేజీ తాత పేరు కలవాలంట, అన్ని కూడా కలిపి ఎంత పొడుగు పేరు పెట్టారు. చివరికి చిట్టి, తల్లి, ఏమైపోయా, ఈ పేర్లను ఏమైపోయా. పెళ్లి అవుతుంది అప్పుడు ఈ పేర్లను రాసి పక్కన చిట్టి. ఎందుకంటే కనుక ఆ రీతిగా ఆ గుడ్డి అంటే ఆ పేరు అది. ఆమె పేరు ఎలిజబెత్ కూడా. మా ఆవిడ పేరు ఎలిజబెత్. అయితే ఎలిజబెత్ పిల్లలు గుడిని పిలుస్తారు. మ్యారేజ్ కార్డులు ఎలిజబెత్ పక్కన గుడ్డి అని రాశారు. కనుక ఏంటంటే ఇక రకరకాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మీరు కూడా దాన్ని ఎరుగుతూ వస్తే బాగుంటుంది. కానీ గమనించామంటే ఇలా ఉన్న భక్తి గారు ఉన్నారు గుడి అని చెప్పి కనుక నీవు ప్రార్థన చేయి అని. నా శ్రేయస్సు కోరే వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళకి చెప్పాను. భక్తి గారి రీతిగా చెప్పాడు, పేరు రాయలేదు, పేరు చెప్పాడు, నాకు సంబంధం తీసుకొచ్చాడు, ప్రార్థన చేయండి, దేవుని ఏర్పాట్లో ఉండాలని చెప్పి అడిగితే వాళ్ళు ఏం చేశారు, ఉత్తరం రాశాడు. ఒక ఆయన ఉత్తరం రాశాడు, నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, భారంగా ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇంకొక ఆయన ఉత్తరం రాసి నేను 2 సూచక్రియలు వేశాను. ఒక సూచక్రియ వేశాను నేను, నాకు కూడా ఇట్లా సంబంధం వచ్చినప్పుడు ఓ సూచక్రియ వేశాను అన్నాడు. అని వెళ్ళి నేను 2 వేస్తాను, ఏం భయ 2 సూచక్రియ వేస్తాను అని చెప్పి తీర్మానం చేసుకున్నాను. సరే, ఇదంతా జరుగుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, పక్షంగా పిలుస్తున్నాడు. పిలిచి, తిమోతి ఏమైంది నేను చెప్పింది, నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను అన్నాను. అంటే నేను ఒట్టడిగా చెప్పలేదు, నీకు ఆధారాలతో చెప్తున్నా. నీ కొరకు 2 ఏళ్ళు ప్రార్థన చేశా. మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. 2 ఏళ్ళు ప్రార్థన చేశా. అమెరికాలో కూడా నీ కొరకు ప్రార్థన చేశా. ఒట్టడి చెప్పా. విత్ ఎవిడెన్సెస్ లార్డ్ హ్యాస్ షోన్ దిస్ గర్ల్ ఫర్ యూ. ఇప్పుడు ఎవరున్నారు వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ప్రార్థన ఎవరు లేరు. కానీ చూడు, ఎవడు ప్రార్థనపరుడు, ఎవడు చేసుకునేవాడు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. పెద్దలు ఉన్నారు, వాళ్ళు చెప్పు, ప్రార్థన చేయించుకో, దేవుని చిత్తాన్ని కనుగొను. దైవజనుడు భక్తి గారు మార్టిన్ గారు చెప్పారంట, లాసన్ గారు చెప్పారంట, దాసన్ గారు చెప్పారంట, ఈ విషయం నేను తిమోతికి చెప్పాను, మీరు ప్రార్థన చేయండి అని. వాళ్ళు సమాధానం చెప్పారంట. నీకు అవసరం ఇవన్నీ, అందుకని చెప్తున్నాను. ఇవన్నీ అవసరం కాబట్టి ఏదో ఆషామాషిగా రూపురేఖలు చూసి చదువు చూసి తర్వాత ఇది రంగు చూసి కట్నాలు చూసి కానుకలు చూసి చేసుకోవద్దు. నేనేమన్నా తెలిసిన ప్రభుత్వం, ప్రభా నల్లటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా,
నడ్డిముక్క అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, పుట్టి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఎవరికి అక్కర్లేదు పక్కన పెట్టారు చూడు ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా. అయితే నువ్వు చెప్పాలి, ఈ అమ్మాయి నీ కొరకు ఏర్పాటు చేస్తానరా అని నువ్వు చెప్పావంటే నేను చేసుకుంటాను. తర్వాత నువ్వు అనకూడదు, ఎందుకు నాకేమైనా కష్టాలు వచ్చావు నీ ఎదురుకు వస్తే నేను చెప్పానా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి అని నువ్వు అనకూడదు. 100% కావాలి నాకు. దాన్ని పెట్టుకో. నీ జీవితం భవిష్యత్తు దీర్ఘ ఆశీర్వాద కారణంగా ఉండాలని నీ ఈ విషయాన్ని చెప్తున్నాను. కనుక ప్రభు నాతో మాట్లాడుతున్నప్పటికీ నేను అనుకుంటున్నాను, ఈ హిందీ అమ్మాయి మనకెందుకు, ఒక తెలుగు అమ్మాయి అయితే బాగుండు కదా అని అనుకుంటున్నాను. మానవికంగా మనకు వచ్చే తలంపులు ఉంటాయి కదా, హిందీ అమ్మాయి మనకెందుకు, ఒక తెలుగు అమ్మాయి అంటే బాగుండు కదా అని అనుకుంటుంటే అదెప్పుడు ప్రభు మాట్లాడుతున్నప్పటికీ ప్రక్కన పెట్టేస్తూ ఉంటున్నాను. ఈసారి 3-4 సార్లు పిలిచాడు భక్ష్యం గారు. ఏమైంది ఇక సంగతి ఏమైంది అని అడిగితే ఇంకా ప్రార్థన చేస్తున్నాను నేను. పోయిన ఆదివారము నీవు బల్ల దగ్గర ఆగస్టిన్ గారికి తర్జుమా చేస్తూ ఉంటివి. కొత్త సంగతులు మీకు కూడా అవసరం. బల్ల దగ్గర నువ్వు తర్జుమా చేస్తున్నావు అగస్టిన్ గారికి. అగస్టిన్ గారు సంఘ పెద్ద సేవకుడు. ఆయన ఆడ ప్రార్థన చేస్తుంటే నేను అడిగాను, ఈ పిల్లవాడిని ఎన్నిసార్లు పిలిచినా కూడాను ఇంకా ప్రార్థన చేస్తున్నా అంటున్నాడే. ప్రభా నీ బల్ల దగ్గర సమీపంగా ఉన్నాడు, నేనేమన్నా పొరపాటు చేశానా, చెప్పేస్తులు నేను పొరపాటు చేశానా అని అంటుంటే అప్పుడు పరిపూర్ణమైన శాంతి సమాధానం తిమోతి అన్నాడు. అప్పుడు నా చెవి చేపెట్టి తిమోతికి శాంతి సమాధానము నదిలో ప్రవహించునుగాక అన్నాడు. ఆ రోజు జ్వరం వచ్చేసింది నాకు. అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందేనా? నా బాధ ఏంటి, నేనేమో తెలుగు నెత్తి, ఆమెమో పంజాబీ హిందీ ఆయా కనుక అందులో సరే అలాంటిది. అప్పుడు జ్వరం వచ్చేసింది. ఇద్దరికి రాశాను, ఉత్తరాలు రాస్తే వాళ్ళు రాశారు. మద్రాసు పట్టణం, ఇప్పుడు చెన్నై అంటారు. మద్రాసులో నేను అప్పుడు ఓఎం టీములు ఉన్నాయి, ఓఎం ఆపరేషన్ మొబైలైజేషన్ టీములు ఉన్నాయి. అంతా విదేశీయులు, వాళ్ళు డ్రైవర్లు, మేమంతా వాళ్ళతో సహకరించి పుస్తకాలు అమ్మేవాళ్ళము, సాల్వ్ చేసేవాళ్ళము. తెలుసు, మార్టిన్ గారు కూడా తెలుసు ఓఎం టీం అనేది. కనుక ఇప్పుడు ఓఎం టీంలో వెళుతూ ఉంటే ఒకసారి మేము తమిళనాడులో ఉన్నప్పుడు వేరే ఇంకో టీం వచ్చి 2 వ్యాన్లు టీం వచ్చి ఇందులో తెలుగు వాళ్ళంతా దీంట్లో ఎక్కండి అన్నాడు. మేము ఆంధ్రప్రదేశ్లో స్వార్థ వాళ్ళ తమిళనాడులో తమిళన్స్ అంతా దీంట్లో ఉండండి అన్నారు. అలా ఒక సందర్భం జరిగింది. ఏదో టీం వెళుతుందంట, ఒకటి ఆంధ్రకు ఒకటి తమిళనాడుకి వెళుతుందంట. ఇది తర్వాత సంగతి. అయితే నా పేరు తమిళనాడు టీంలో ఉండాలా అని మొట్టమొదటిగా సూచన వేశారు. తెలుగు ఉంది కదా, తెలుగు ప్రాంతంలో టీంలో వేస్తారు. తమిళనాడు టీంలో ఉండాలా మొట్టమొదటి. రెండవది థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిల్ ఏదో ఉందంట, అది చాలా సహకారంగా ఉంటుందంట. కనుక అప్పుడు ఆ క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యేలోగా ఏం కావాలి నాకు, థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిల్ ఎవడన్నా గిఫ్ట్ అన్నా ఇవ్వాలా, లేకపోతే దాని కొనుటికే సరిపడే డబ్బున నాకు ఇవ్వాలి ఎవడన్నా ఒకడు గిఫ్ట్ అన్నా ఇవ్వాలా అని చెప్పి తీర్మానం చేసుకున్నా. మింగి కూర్చున్నా ఎవరికి చెప్పలే. మా నిద్రపోద్దు, రేపు ఎవరైనా నిద్రపోతాను చూడు పక్కలో అట్లా ఊపు పొడిస్తామని కోపుతారు, పడద్దు లేపట్ల కాస్త లేపి సరే కుమ్మం కడుక్కొని ఏం పర్వాలే. నాకు కూడా నిద్ర వస్తుంది. మా సేవకుల మీటింగ్ స్టార్ట్ చేయగానే ఒకతో పోయి నిలబడుకుంటాడు సేవకుడు అని కూర్చొని నిద్ర వస్తుంది అని నిలబడుకొని తిరుగుతా వింటా ఉంటాడు. నువ్వు ఆ పని చేస్తే మంచిది, ఏమనుకోరు. అందరికీ నిద్ర అలసిపోతూ ఉంటాం కదా. అందులో సెలవులంటే నిద్రే, ఇంకా సెలవులంటే నిద్రే. సరే మనం గమనించామంటే ఈ రీతిగా తమిళనాడు టీంలో ఉండాల. కురియన్ గారు పట్టి తీసుకొచ్చాడు. తమిళనాడు టీంలో ఎవరెవరు ఉన్నారో చెప్పమంటారా అంటే మొట్టమొదటి పేరు నాదే. అరే ఈయన మొట్ట పేరు నాదే, ఆశ్చర్యపోయాను. సరే కానీ ఇంకా ఉంది కదా, రెండోది ఉంది కదా. ఆ తమిళనాడు టీం స్టార్ట్ అయ్యేలోగానే ఏం కావాలి, థామ్సన్ చైన్ అది మనసులో పడేసుకున్నాను. చెన్నైకి వెళ్ళాం, మెడ్రాస్కి వెళ్తే మాది సేలం కోయంబత్తూర్ ట్రిచ్ నుండి మాది క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. మర్చిపోయినా
ఇవన్నీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి మీకు చెప్తున్నాను. తిరుచునాపల్లి నుంచి మా క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చెన్నైలో మేము స్టార్ట్ చేశాం. నా కొరకే ఆ ప్రభువారు మా బండి బ్రేక్ డౌన్ అయింది. ఇది రిపేర్ కాకపోతే మనం ఈ క్యాంపెయిన్ అంతా నడవలేము అని చెప్పి ఇక ఆ బండిని ఇక సర్వీస్ పంపించి పెద్ద రిపేర్ చేయించారు. నా కొరకే ఆ బాగా జ్ఞాపకం ఉంది. నా కొరకే ఆ రాత్రి ఫ్యామిలీ ప్రేయర్ అదేంటో మామూలుగా జనరల్గా ఫ్యామిలీ ప్రేయర్ ఏమిటంటే రాత్రి కొత్త నిబంధన, పగలు పాత నిబంధన అలా ఉండేది. అలాంటిది ఈ క్యాంపెయిన్ ఎట్లుందంటే ఎలాగంది తెలియదు, నా కొరకు కావాలి. రాత్రి పాత నిబంధన, కొత్త నిబంధన, పగలు కొత్త నిబంధన. ఈ క్యాంపెయిన్లో సువార్తకు ఇది ఇవన్నీ ఆలోచిస్తుంటే దేవా నన్ను ఎంతగా ప్రేమించావని అనిపిస్తుంది. కనుక నువ్వు కూడా ఆలోచించాలి, గమనించుకోవాలి. ఎలా చేస్తున్నా నడిపిస్తున్నాను వచ్చుగా. సరే, ఆ రాత్రి బక్సింగ్ గారిని కలిసాను. చాలామంది వచ్చారు. బ్రేక్ డౌన్ అయింది. మరుసటి వస్తామని చెప్పి వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చేసాము. కొంచెం బండి రిపేర్లో ఉంది, మరుసటి వస్తామని అయిపోయింది. ఆ రాత్రి పెద్దలతో అంతా మాట్లాడుతూ వచ్చే వెళ్ళి ఫిలిప్ గారు వచ్చి మీటింగ్ తీసుకున్నాడు. ఫ్యామిలీ ప్రేయర్ తీసుకుని మత్తయి సువార్త 8వ అధ్యాయం తీసుకుని అంతా చదివించాడు. 11:30 అవుతా ఉంది. 11:30 అవుతా ఉంటే ఏమన్నాడు, ఒక్క వాక్యం చదవండి ఎవరన్నా తెలుగులో. నేను తెలుగు చదివినాను. అది 26 వచ్చిన మత్తయి సువార్త 8:26. ఎవరో చదవండి, ఎవరో ఒకరు ఇంగ్లీష్లో చదవండి అన్నాడు. ఇంగ్లీష్లో ఎవరు చదివారు, తమిళ్ ఎవరు చదవండి, చాలు. తెలుగులో ఎవరు చదవండి, నేను చదివాను. తెలుగు ఎవరు చదవండి 26. మత్తయి 8:26. అందుకని అల్ప విశ్వాసారా ఎందుకు భయపడుతున్నారని చూసేట్లుంది. లేచి గాలిని సముద్రం గద్దింపుగా మిక్కిలి నిమ్మలమాయను. ఈ వాక్యం చదివించాడు, ప్రార్థన చేసి ముగించేశాడు. అయిపోయింది. నేను 2 ఉత్తరాలు రాశాను చెప్పాను కదా, దాంట్లో ఉత్తరం రాశాను ఆయన వచ్చాడు బక్సింగ్ కలుసుకుని వచ్చి మధ్యరాత్రి 12 గంటలకు తిమోతి ఎక్కడున్నాడు అని చెప్పి లెగ్గొట్టి కనుక తిమోతి నీకు నేను ప్రార్థన చేస్తున్నా, ఉత్తరం రాసావు కదా అని చెప్పి అని ఏమన్నాడు. కనుక నాకు కలబడితే ఆ కల్లో నన్ను తీసుకుని చూస్తున్నావు, ఈ అమ్మాయిని బక్సింగ్ గారు పెళ్లి చేసుకోమన్నాడు అని చెప్పి అంటే, కల్లో ఎవరు చూసావు అన్నాను. గుడినా అన్నాడు. నీకెవడు చెప్పాడు వెళ్ళి నాకు ఎవడు చెప్పలే. ఇట్లయింది నాకు ట్రైన్ టైం అయిపోతాను గబా ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఇంకా చూసుకో కలవరం నాకు. 2 గంటల వరకు మధ్యరాత్రి 12కు ఆయన వెళ్ళిపోయాడు ట్రైన్ కని. 2 గంటల వరకు కలవరం. 2 గంటల వరకు కలవరం అంటే 2 గంటలప్పుడు ప్రభా అమ్మాయి పెళ్లి చేసుకొచ్చిందనా, నువ్వు మాట్లాడుతున్నావు, ఇది చూపిస్తున్నావు అని చెప్పి చేసుకొచ్చిందనా అని అంటుంటే ఏం జరిగింది కనుక, పిచ్చోడా నీకు వచ్చే తుఫాన్లన్నీ గద్దించావని నేను కదరా. తుఫాన్లు కొట్టుకుపోతున్నా నా యొక్క నావలో ప్రభు నిలబడి ఆగు నిషిద్ధం ఊరుకో అన్నాడు. అంతే. ఎంత నెమ్మది వచ్చిందంటే, ప్రభా నిజమే, నాకు వచ్చే తుఫాన్లన్నీ గద్దించేవాడు నీవే. సరే ప్రభా అంగీకరిస్తాను. ట్రిచ్కి వెళ్ళాం. మరుసటి రోజు ఫ్యామిలీ ప్రేయర్ చెన్నైలోనే. మరుసటి ఫ్యామిలీ ప్రేయర్ అది లూకాసు వార్త ప్రముఖ సోదరుల గురించి బక్సింగ్ గారు మాట్లాడుతుంటే కొంతమందితో ప్రభు మాట్లాడుతున్నప్పటికీ ఇంకా శోధిస్తుంటారు ప్రభును. అంటే నేనే దానికి నన్ను గురిపెట్టుగా మాట్లాడుతుంది కనుక ఇంకా శోధిస్తున్నారు అన్నాడు. మళ్ళా నేను పోయి నా భాగాన్ని చదువుకున్నాను. ప్రభా ఇదే నిన్న రాత్రి ఈ మాట చెప్పేశాను. 26వ కీర్తన ఆ భాగం చదువుతూ ఉంటే అన్నాడు, మొదటి వచనం, యెహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తెచ్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికుంచున్నాను. దావీదు అంటున్నాడు రా, నువ్వు ఇంకా సందేహిస్తున్నావా?
ఇంకా సందేహిస్తున్నావా? ప్రపోజల్కు వెళ్ళి చదువుతున్నాడు. యెషయా 28వ అధ్యాయం. ఈరోజు నా భాగం ఇది డైలీ పోషన్ 28 అధ్యాయం. ఈ అధ్యాయంలో నాకు రావాల్సిందంతా ఇచ్చాడు ప్రభు. నాకు కావాల్సిందా ఇచ్చాడు. నేను అడిగాను, ప్రభా తిమోతి సంగతి ఏంటి అని అడిగాను. లాస్ట్ వచ్చిన నీ కొరికే ఇంగ్లీష్ చదవని బాగుంది. దిస్ ఆల్సో కమిట్ ఫోర్త్ ఫ్రమ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్. కనుక ఇది దీంట్లో తెలుగులో అంత బాగాలేదు కానీ ఇంగ్లీష్లో చాలా బాగుంది. జనులు సైనిక యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఏమైంది ఇంగ్లీష్లో? ఏమైంది? ఎక్సలెంట్ ఇన్ వర్కింగ్. చదువునా? వండర్ఫుల్ ఇన్ కౌన్సిల్. నీ కొరకు నేను ఇచ్చాడు. నీ మ్యారేజ్ కార్డులో ఇదే వేస్తా అన్నాడు. అంతా అక్కడే క్యాంపెయిన్లో అంతా అయిపోయింది. ఇక కార్డులు ప్రింటింగ్ అంతా పంపించడం అంతా అయిపోయింది. కానీ గమనించామంటే దేవుని చిత్తం యొక్క కేంద్రంలో ఉండు. అప్పుడు ఎలా ఆశీర్వాదం ఉంటాయి చూస్తావు. కనుక గమనించామంటే భక్ష్య గారు మా పెళ్ళి అయిపోయింది. మా పెళ్ళి అయిపోయిన తర్వాత అన్నాడు, ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారు అన్నాడు. తెలుగు అయ్యా అన్నాడు. కాదు హిందీ మాట్లాడాలన్నాడు. నాకు హిందీలో గవర్నమెంట్ ఎగ్జామ్స్లోనే 100కి 8 మార్కులు వచ్చాయి. నా హిందీ ఎట్లుంటే లెక్కేసుకోండి. ఇంటికి వస్తున్నాను. నేను కూడా ఆమెను గుడి అని పిలుస్తాను. చెప్పాను కదా, గుడి ఏమి లేదు. కొంతమంది ఏమంటారంటే గుడక్క గుడన్న అంటారు. ఎట్లా ఏమన్నా అనుకోని అంతా బట్టలు పిండేసింది, తర్వాత వంటలన్నీ వండేసింది, తర్వాత ఇల్లంతా అలికేసింది, తర్వాత బట్టలు కూడా ఆరేసింది, ఊడ్చేసి అంతా అయిపోయింది. కొంచెమే ఒరిగిందండి. ఒరిగితే నేను అనుకున్నాను తెలుగులోనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే హిందీ అయిపోయి అంతకంటే ఇంకేముందిలే అని చెప్పి క్యా గుడి సుస్థి హై క్యా అన్నాను. సుస్థి అంటే సోమర్ అంటాను. నాకు లేదు. నా తండ్రి ఇంక చూసుకెట్టుందో. నేను ఇన్ని పనులు చేస్తాను. సోమర్ అంటే ఆమె లేచి ప్రభావ మొత్తం స్వార్థ 8వ అధ్యాయము 26వ వచ్చిన నా తండ్రి మా ఇంట్లో తుఫాన్ దిగింది, జాగ్రత్త కనికరించు. ఎన్ని తుఫాన్లు, ఎన్ని సమస్యలు, భాషా సమస్య, వెనక చేసిన సమస్య, వాగ్దానం ఇచ్చాడుగా, నెరవేరుస్తున్నాడుగా. 1 రోజు 2 రోజుల 1971లో నా పెళ్లి అయింది. ఇప్పుడు ఎంతకాలం అయింది? 47 ఏళ్ళు అయింది. 47 years వీఆర్ లివింగ్. కనుక నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతున్నావా? దేవుని యొక్క చిత్తంలో ఉండాలని కోరుతున్నావా? ఆయనకి ఇచ్చే నెమ్మది, సమాధానం, శాంతి చెప్పాలని కోరుతున్నావా? ఎందుకు నేను చెప్తున్నాను? నేను మర్చిపోతానేమో అని చెప్పి మీకు చెప్తున్నాను. మీరు కూడా ఆశించు, దేవుడి చిత్తంలోని కోరుకో. రకరకాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అనుకోవద్దు. కనుక ఇదాలు అలా తయారైపోయినాయి. అలా తయారైపోయి ఎన్ని కలవరాలకు నిండిపోతున్నారు, ఎన్ని కన్ఫ్యూజన్లో ఉండారు. కనుక దేవుడి చిత్తంలో ఉండు. ప్రభా ఆశించు, నీ చిత్తంలో ఉండాలి అని చెప్పి ఆశించు. ప్రేమి